దేవుని ఆగమనానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవకి మరల గర్భం దాల్చింది. అనుకోకుండా ఒక వెలుగు ప్రవేశించి దేవకి గర్భంలో ఉన్న బలరాముడిని యోగమాయ ద్వారా వసుదేవుని రెండవ భార్య రోహిణి గర్భంలోకి చేర్చింది. 6 పిల్లలను క్రూరంగా హతమార్చిన కంసుడికి దేవకి గర్భం శూన్యంగా మారడంతో భయం పెరగసాగింది. కాలం పరిగెడుతోంది. అది భాద్రపద మాసం, కృష్ణపక్షం అష్టమి నాడు. భయంకరమైన తుఫాను రూపం దాలుస్తోంది. ఉరుములతో ఆకాశం విరుచుకుపడుతుంది. ఆ సమయంలో దేవకీ మాత 8వ కుమారుడికి జన్మనిచ్చింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు. భగవంతుని సంకల్పంతో వసుదేవుని సంకెళ్ళు తెగిపడ్డాయి. కాపలాదారుల కళ్ళపై నిద్ర ముసిరింది. జైలు తలుపులు తమకు తాము తెరుచుకున్నాయి. కృష్ణుడున్న ఆ గది అంతా దివ్య కాంతితో నిండింది. దైవాజ్ఞతో అప్పుడే పుట్టిన శ్రీకృష్ణుని ఒక చిన్న బుట్టలో పెట్టుకుని కంసుడి కోట నుండి బయలుదేరాడు వసుదేవుడు. ఉగ్ర రూపంలో దాల్చి పొంగి పొర్లుతున్న యమునను చూసిన వసుదేవుడు పసిపిల్లాడిని ఎలా దాటించాలని ఒక్క క్షణం భయపడ్డాడు. అంతలో యమునా నది శాంతించి వసుదేవునికి దారి ఇచ్చింది. సాక్షాత్తు ఆదిశేషుడే పడగ ఎత్తి గొడుగయ్యాడు. శ్రీకృష్ణుని ఆగమనంకై ఎదురుచూసిన గోకులం మనస్ఫూర్తిగా తలంచి ఆహ్వానించింది. గోకులానికి చేరిన వసుదేవుడు యశోద పొత్తిళ్లలో పడుకున్న పసిపాపను అందుకొని తన కృష్ణయ్యను యశోద పక్కన పడుకోబెట్టాడు. లోకం నిద్రించిన వేళలో లోకరక్షకుడి జననం. ఇది కథ కాదు, ఇది భాగవతం.